ఇచ్చి కూడా మాకు ఇబ్బంది పెడితే అయినా కూడా మేము పార్టీకి పని చేసినాం. కానీ జగనన్న తప్పు చేశాడు, శంకరనారాయణకు టికెట్ ఇచ్చి అక్కడంతా సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టాడు, వాళ్ళని రాచి రంపాన చేశాడు. ఇంకా అవినీతి అంటే ఇంకా చెప్పలేదు. అక్కడ పోయి మీరు ఎంక్వైరీ చేసుకుంటే ఇప్పుడు పార్టీ ఇడిచిపోతున్నారు చాలామంది. ఎలా అంటే వాళ్ళు పీడిచ్చి పిప్పి చేసి ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలతో డబ్బులు లాగటంతో వాళ్ళు పార్టీ ఇడిచి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా చేసిన టికెట్ ఇవ్వడం తప్పు అనే ఉద్దేశంతో ఇక్కడ ఇండిపెండెంట్గా చేశాను. అదే 7 లీటర్ల పాలకు ఒక చుక్క విషం వేసిన విధంగా తయారు చేసేసాడు. దాంతో ఆయన ఓడిన బాధ లేదు, పార్టీ బలోపేతమవుతుందన్న ఉద్దేశంతో నేను రెబల్గా పార్టీకి నిలబడి పనిచేస్తున్నాను. ఆయన్ని ఓడించడమే నా కర్తవ్యంగా భావించి చేస్తున్నాను. ఆల్ ఎమ్మెల్యేస్ తక్కువ కూడా తిరిగినాను. గతంలో ఆయన పెట్టిండే కంప్లైంట్స్ అన్నీ చెప్పాము. అయినా కూడా ఈ రోజు కూడా కార్యకర్తల మీద కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేని పరిస్థితిలో పార్టీ ఉందంటే పార్టీ బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మీద ఇచ్చేసి ఈరోజు నామినేషన్ వేస్తాం. పార్టీ మాతో గుర్తించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పోయినాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంప్లైంట్ చేసాం, బొత్స సత్యనారాయణ కంప్లైంట్ చేసినాం. వాళ్ళకి పార్టీ ఉండాలనుకున్నారు, లేదు మనకేం ఐడియా లేదు. కానీ బట్ వాళ్ళు కూడా చర్య తీసుకోకపోతే ఈరోజు పార్టీ బలోపేతం ఏ విధంగా అవుతుంది చెప్పండి. ఈరోజు గాలికి వచ్చేది మా పెనుగొండ వన్ సైడ్ అయిపోయేది. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మేము గెలాలంటే కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బుద్ధి పోదు కదా. మన కులాలు గుర్తించమనే చెప్తాము. ప్రతి పార్టీకి కులాలు అవసరం. ఆ కులాల్లో కూడా గుణవంతులను, నీతిమంతులను గుర్తించి టికెట్ ఇస్తే ఎవరైనా పార్టీకి కష్టపడి పనిచేస్తారు. ఇట్లా అవినీతి పరులకు ఇస్తే పార్టీకి పనిచేసేది కష్టమవుతుందనే ఉద్దేశంతో 10 మందికి తెలాలని, నేను గెలాలని ఉద్దేశంతో కాదు, 10 మందికి తెలాలనే ఉద్దేశంతో నేను నామినేషన్ వేశాను. ఇక్కడ ఆయన చేసిన అవినీతి గురించి ఆడ నష్టపోయారు. నేను గతంలో ఎంపీటీసీగా పనిచేసిన, సర్పంచ్ పనిచేసిన, 25 ఏళ్ళు సింగిల్ విండో ప్రెసిడెంట్గా కూడా ఉంది. నాలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి నేను అన్ని రోజులు ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. బయోడేటా ఇచ్చినాం, పత్రికలకు ఇచ్చినాం, పత్రికలో రాసే పత్రికా విలేకరులను కూడా కొట్టించిన ఘనత ఆయనకుంది. విలేకరులను కొట్టి మా బాధ అంతా ఏమంటే పబ్లిక్ చెప్పలతో చేస్తే అలాంటి వానికి టికెట్ ఇవ్వడము తప్పు అని భావిస్తున్నాం. అదే ఎస్టీ మహిళ పెన్షన్ ఇక్కడుంటే కాలర్ పట్టుకోవడం, గొడవ చేస్తే ఆయన మీద కూడా కంప్లైంట్, పెన్షన్ ఇప్పిస్తే పోయేది దానికి చెప్పలేని పరిస్థితుల్లో వచ్చాడు. అవన్నీ పత్రికల్లో కూడా వచ్చాయి. ఇంకో సేమ్ కులస్తులు అంగన్వాడీ పోస్ట్ పీకేస్తే పెద్ద గొడవ అయింది మా గౌరవం. ఇలాంటి అవన్నీ చేస్తూ బికాజ్ ఆఫ్ ఓన్లీ లంచం. జడ్పీటీసీ పోస్టుకు కూడా 18 లక్షలు తీసుకున్నారు, ఎంపీటీసీ కూడా డబ్బులు తీసుకున్నారు, ఎంపీపీకి తీసుకున్నారు. వాస్తవం కాదు, మీరు వెళ్ళి విచారిస్తే తెలుస్తుంది. ఆయన ఓడించేది 100% కాదు.